ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి 160వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహింపబడింది. ఈరోజు ముఖ్య అతిథిగా వర్త్య మహేందర్ నాయక్ డైరెక్టర్ రైతు సేవా సహకార సంఘం గట్కేసర్ మండలం విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహేందర్ నాయక్ గారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయుడని ప్రతినిత్యం స్మరించుకోవడం చాలా గొప్ప నిర్ణయం. ఈరోజు భారతదేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం వల్లే అని తెలియజేశారు. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుందంటే భారతదేశం యొక్క ప్రజాస్వామిక విలువల వల్లే. ఆ ప్రజాస్వామిక విలువలు అందించింది భారత రాజ్యాంగం అని తెలియజేశారు. ప్రతి వారం ఇలా భారత రాజ్యాంగ పీఠికపై ప్రమాణ స్వీకారం చేయించడం, భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడం అని తెలియజేశారు. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని ధన్యవాద లౌకిక ప్రజాస్వామ్య స్వతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన ప్రకటన విశ్వాసము ధర్మము ఆలోచనలో స్వేచ్ఛను మరియు వారందరిలో ఆయన గురించి కొన్ని మాటలు తెలియజేస్తాను. అందరికీ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన కార్యక్రమానికి మహేందర్ నాయక్ అనే గారు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమంలో భాగంగా ఛత్రపతి సాహు మహారాజ్ గారి 102వ వర్ధంతి సందర్భంగా అతని జీవిత చరిత్రను తెలుసుకున్నాం. సాహు మహారాజ్ భారతదేశ రిజర్వేషన్ల పితామహుడని మనం అందరం చెప్పుకుంటాం, మనకు తెలిసిన విషయమే. 1874 జూన్ 24న జన్మించిన ఛత్రపతి సాహు మహారాజ్ అసలు పేరు యశ్వంతరాజ్. అతను రాజవంశుడు కాదు, కానీ కుంభకులానికి చెందిన ఒక మరాఠీ. యశ్వంత్ అని కొల్లపూర్ మహారాణి ఆనందబాయి దత్తత తీసుకోవడం ద్వారా సాహు మహారాజ్ అనే దేవదూతను పొందడం జరిగింది. 20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే కొల్లపూర్ సంస్థానికి అందుకని అంబేద్కర్ కల్పించిన ఓటు గురించే చాలా చెప్తుంటారు. నేను దాని మీదే ఉంటుంది, అదే రాత మారుస్తుంది, ఈ రాత మార్చే కాగితం అదే మీకు అని చాలాసార్లు చెప్తుంటారు. అయినా కూడా ఇవాళ చాలా వరకు ఇప్పుడు ఓట్ల పండుగ అంటారు. ఓట్ల పండుగ కాదు, ఓట్ల దావతులు నడుస్తుంటాయి. ఇప్పుడు ఓటును అట్లా మొత్తం ఒక విలువ లేకుండా చేస్తుంది ఈరోజు. అందుకనే ఓటర్లు ఎవరున్నా కూడా ఒక మేధావులు కానీ, ఇటువంటి మన సంస్థలు కానీ, లేకపోతే అంబేద్కర్ ఐడెంటిటీలు కానీ ఓటర్ను సద్వినియోగంగా ఉపయోగించే కొన్ని క్లాసులు ఇవ్వాలి. తప్పకుండా ఓటు ద్వారానే ఆ తలరాత మార్చేది దేశమైనా, ఊరైనా, రాష్ట్రమైనా ఒక రాతలు మార్చేది ఓటు మాత్రమే నేను బలంగా నమ్ముతున్నా. అంబేద్కర్ కూడా ఓటు కల్పించింది. అంతిమంగా ఏది ఉన్నా దాని చుట్టే దొరుకుతుంది, అది తప్ప ఏది మార్చదు. అది కనుక మిస్గైడ్ చేసిన రోజులు ఈ అనర్థాలు ఇవన్నీ మనం ఏం వండుకున్నా, ఏది చేసినా ఏది మార్చదు గ్యారెంటీ. అందుకనే ఓటు గురించి అవగాహన కల్పించుకొని ఒక పరిస్థితులను బట్టి చాలా జాగ్రత్తగా ఓటును వినియోగించుకొని అత్యధికంగా ఓటు శాతం పెంచి ఓట్లు తన మనోభావాలకు అభిష్టంగా ఒక ఉద్దేశపూర్వకంగా ఒక మలినం లేకుండా వేసిన నాడే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాజ్యం బాగుపడుతుంది, అన్ని బాగుపడుతుంది. అంబేద్కర్కు ఒక నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అంబేద్కర్ ఐడియాలజీస్లు అవుతారు. కానీ ఓటు బ్యాంక్ గురించి వస్తే అవుతుంది దాన్ని మేము అన్ని సమాచారం అన్ని డ్రామాలు చేస్తూ అట్లా
ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిత్య పూలమాల కార్యక్రమము 160వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గట్కేసర్ నాగార్కర్ వర్తీయ నాయక్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమం గట్కేసర్లో ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ ద్వారా సూచన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి వారము ఒక గెస్ట్ వారితో పాటు ఒక టాపిక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ వారం రోజు రాహుల్ మహారాజ్ గారి 102వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేయవలసిందిగా వర్తీయ నాయకులు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూలమాల కార్యక్రమం 160వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వర్తీయ మహేందర్ నాయక్ డైరెక్టర్ రైతు సేవా సహకార సంఘం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ఛత్రపతి రాహుల్ మహారాజ్ గారి 102వ వర్ధంతిని చేసుకోవడం జరిగింది. అలాగే మనము ఆయన చేసిన కృషి బడుగు బలిగిన అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడానికి ఏ రకమైన కృషి చేశారో శిక్షణ గారు చాలా అద్భుతంగా కూడా నిర్వహించడం జరిగింది. మనమందరం కూడా ఇప్పుడు రోజు మనకు ఓటు వేసే అవకాశం వచ్చింది. దాదాపు ఈ 13వ తారీఖు ఓటు వేయబోతున్నాము. ఈ ఓటు మనం గత 10 సంవత్సరాలుగా అంతకుముందు పోయిన 10 సంవత్సరాలుగా భారతదేశం ఏ స్థాయిలో ఉండే ఈరోజు భారతదేశం ఏ స్థాయిలోకి వచ్చిందనేది కూడా మనమందరం కూడా నిశ్చితంగా పరీక్షించి వీక్షించి చూస్తున్నాము. కూడా మనము అన్నిటిని కూడా మనము మైండ్లో పెట్టుకొని ఇప్పుడు వచ్చే ఓట్లలో ఖచ్చితంగా ఓటు వేసి ఖచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వం మారే దిశగా మన అందరూ ఓటు ఉండాలని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అప్పుడే భారతదేశంలో ఉన్న రాజ్యాంగం, భారతదేశంలో ఉన్న రిజర్వేషన్లు కూడా దానివల్ల బీసీ ఎస్సీ మైనారిటీలు రద్దు చేయబడుతుంది. లేకపోతే కనుక మళ్ళీ రిజర్వేషన్ తొలగించి మనందరినీ కూడా రాతయుగం నాటి కాలానికి తీసుకెళ్లే ప్రయత్నం మళ్ళీ ఈ యొక్క పార్టీ మనువాద ఒక పార్టీ చేస్తున్నాను కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు చేసుకుంటాను. గట్కేసర్లో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ముఖ్య కార్యం పద్మశ్రీ నారాయణ కుమార్ గారు, మూటలాస్ గారు, నరసింహరావు గారు, అన్న కల్కరామన్న గారు, అన్న మేఘ నరసింహరావు గారు, అన్న అశోక్ రావు గారు, విష్ణు గారు, సచిన్ గారు, అన్న బండారు రామదాస్ అన్న గారు, మరియు ప్రవీణ్ గారు, సాయి చరణ్ గారు, బాలనారు గణేష్ గౌడ్ గారు, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు వీళ్ళందరూ సాయి సర్కులంలో గట్కేసర్లో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం. నాకు ఈ అవకాశం సందర్భంగా ఉద్యోగం చేసుకుంటాను. జై